హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా క్రియేట్ చేసుకున్న ముందు ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. ఈ ఛానల్లో అయితే ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వాలి. అలాగే మన యూజర్స్ వచ్చేసి మంచి అమౌంట్స్ అయితే కూడా విన్ అవుతున్నారు. సాఫ్ట్వేర్, ఆటో క్రియేట్, అడ్వాన్స్ జనరేషన్ ఆర్ ప్రైమ్ టీమ్స్ కూడా యూజ్ చేసుకొని తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఈరోజు మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సెకండ్ మ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి. చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ అయితే ఇదైతే టోటల్ ప్లేయర్ సెక్షన్. ఈ సెక్షన్లో అయితే మీరు రెండు టీమ్స్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 24 ప్లేయర్స్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్లేయర్ అయితే అక్కర్లేదు అనుకుంటే ఆ ప్లేయర్ని కూడా డ్రాప్ అయితే చేసుకోవచ్చు. వికెట్ కీపర్ సెక్షన్ నుంచి అయితే మీరు ఫిలిప్ సాల్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఎంఎస్ ధోనిని అయితే డ్రాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోవర్ ఆర్డర్లో వస్తాడు, అలాగే తక్కువ రన్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి డ్రీమ్ టీంలో వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. మోస్ట్లీ ఫిలిప్ సాల్ట్ అయితే డ్రీమ్ టీంలోకి వస్తాడు. బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, శివం దుబే వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసి సమర్ రిజ్వీ ఆడే ఛాన్స్ అయితే ఉంది. కానీ మనం వచ్చేసి లాస్ట్ ప్లేయర్స్ ఆధారంగా అయితే క్రియేట్ చేద్దాం. లైనప్స్ తర్వాత మీరు ఏ ప్లేయర్ అయితే అవైలబుల్ ఉన్నారో ఆ ప్లేయర్ అయితే యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోండి. ఈ మ్యాచ్కి వచ్చేసి సమర్ రిజ్వీ అయితే వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ. సో ఆల్రౌండ్ సెక్షన్లో చూసుకుంటే మోయిన్ అలీ కానీ డారెన్ మిచెల్ కానీ ఇద్దరిలో ఒకరు ఆడే అయితే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ అయితే ఇద్దరు అయితే పెర్ఫామ్ చేశారు. ఈ మ్యాచ్ వచ్చేసి ముస్తఫిజుర్ రెహమాన్ ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఫారెన్ ప్లేయర్ అయితే డ్రాప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇద్దరిలో ఒకరైతే ఆడతారని అనుకుంటున్నాను. మనం అయితే ప్రజెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం. జడేజా, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్. మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే సింగ్ని అయితే మీరు డ్రాప్ అయితే చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవాలనుకుంటే మీరు సింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డ్రాప్ అయితే చేస్తాను. బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే ఈ మ్యాచ్ రహమాన్ అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ముఖేష్ చౌదరి ప్లేయర్లో రహమాన్ ఆడే ఛాన్స్ ఉంది. రహమాన్ ఫారెన్ ప్లేయర్ కాబట్టి డారెన్ మిచెల్ ఆర్ మోయిన్ అలీ ఇద్దరిలో ఒకరు ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో దీపక్ చాహర్, దేశపాండే, తీక్ష్ణ, చక్రవర్తి, మిచిల్ స్టార్క్, విఆర్ఆర్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే హర్షిత్ రాణాకి సమ్ ఇంజురీ రీజన్ వల్ల ఈ మ్యాచ్కి దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. హర్షిత్ రాణా ప్లేస్లో సుయాష్ శర్మ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సుయాష్ శర్మ ఇంపార్ట్గా అయితే వస్తున్నాడు కదా. సో హర్షిత్ రాణా ప్లేస్లో వైభవ్ బరారా, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. సో ఇది మాట మనం అయితే ముస్తఫిజుర్ రెహమాన్ కూడా తెదాము. సో వీళ్ళని అయితే సెలెక్ట్ చేసాను. టోటల్ 11 ప్లేయర్స్. సో నేనైతే సింగ్ని, ధోనిని అయితే డ్రాప్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. అడ్వాన్స్ జనరేషన్ మీద అయితే నొక్కండి. సో లాక్డ్ ప్లేయర్ సెక్షన్ వచ్చేసి మీరు ఏ ప్లేయర్ని లాక్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం ఆల్రౌండ్ సెక్షన్ నుంచి లాక్ చేసుకోవడానికి చూడండి. సో సునీల్ నారాయణ అయితే లాక్ చేసుకోవచ్చు. సునీల్ నారాయణ కానీ ఆండ్రూ రసెల్ కానీ ఇద్దరిలో ఒకరిని అయితే లాక్ చేసుకోవచ్చు. కేకేఆర్ నుంచి సునీల్ నారాయణ ఓపెనర్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు, అలాగే 4 ఓవర్స్ పక్కా వేస్తాడు కాబట్టి. సో నేను అయితే ఒక ప్లేయర్నే లాక్ చేసుకున్నాను. మీరు జడేజాని కూడా మంచి లాక్ ఆప్షన్ అనమాట. జడేజాని కూడా మీరు ట్రై చేయొచ్చు. జడేజా ఆర్ రసెల్ అనమాట. ఫిలిప్ సాల్ట్ని కూడా లాక్ చేసుకోండి. ఒక్కడే ఉన్నాడు కాబట్టి మీరు ఫిలిప్ సాల్ట్ని, నారాయణని, రసీల్ కానీ జడేజా ఇద్దరిలో ఒకరిని అయితే మీరు లాక్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాప్టెన్ ఆప్షన్స్ వచ్చేసి ఫిలిప్ సాల్ట్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, శివం దుబే. ఆల్రౌండ్ సెక్షన్ సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, జడేజా కూడా మంచి క్యాప్టెన్ ఆప్షనే. సో అలాగే ఇక్కడ మోయిన్ అలీ కూడా క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కేకేఆర్ నుంచి మీరు కావాలితే శ్రేయస్ అయ్యర్ని, వెంకటేష్ అయ్యర్లు ఇద్దరిని క్యాప్టెన్ ఆప్షన్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అన్నమాట. సో నేను శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటాను. సో నేనైతే ఈ ప్లేయర్స్ని అయితే క్యాప్టెన్ ఆప్షన్గా తీసుకున్నాను. మీరు వెంకటేష్ అయ్యర్ని కూడా కాల్ తీసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. వైస్ క్యాప్టెన్ ఆప్షన్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, రచిన్ రవీంద్ర, గైక్వాడ్, రహానే, దుబే, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, అలీ, జడేజా, నారాయణ్, రసూల్, మిచిల్. బౌలింగ్ సెక్షన్ దీపక్ చాహర్, చక్రవర్తి, మిచిల్ స్టార్క్, వైభవ్ బరారా, తీక్ష్ణ. సో ఈ ప్లేయర్స్ని అయితే నేను వైస్ క్యాప్టెన్ ఆప్షన్గా తీసుకున్నాను. రహమాన్ కూడా సెలెక్ట్ చేశాను. సో ఈ ప్లేయర్స్ని వైస్ క్యాప్టెన్ ఆప్షన్గా తీసుకున్నాను. నేను ఎక్కువ వైస్ క్యాప్టెన్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. రెండు టీమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ టీమ్స్. కేకేఆర్ కూడా మంచి స్ట్రాంగ్ టీమ్ కాబట్టి రెండు టీమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి ఈక్వల్ పార్టిషన్ తీసుకోండి. 5-6-6-5. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లేయర్ పర్సెంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ మోస్ట్లీ వచ్చేసి 5-6-4-7-3-8. సో మోస్ట్లీ 5-6-4-7 అయితే ఎక్కువ వస్తుంది. 3-8 సమ్టైమ్స్ వస్తాయి, సమ్టైమ్స్ 6-5 కూడా వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. రోల్ ఫిక్సింగ్ సెక్షన్ ఏంటంటే ఒక పర్టికులర్ టీం నుంచి ఎంతమంది ప్లేయర్స్ కావాలనేది కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే స్కిప్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెన్నై బౌలింగ్ సెక్షన్ నుంచి మినిమం 1 to 4 బాల్స్ కావాలనుకుంటే 1 to 3-4 సెలెక్ట్ చేస్తాను. నాకు మినిమం 2 నుంచి కావాలనుకుంటే ఈ 3 సెలెక్ట్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే నాకు చెన్నై నుంచి మినిమం 2 బాల్స్ కావాలి, మ్యాక్సిమం 4 వరకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే టీంలో నాకు చెన్నై నుంచి 2 నుంచి మినిమం మ్యాక్సిమం 4 వరకు రావాలి. అంటే అయితే 2 కానీ 3 కానీ 4 కానీ ఒకరు మాత్రం రారు. ఎందుకంటే మనం 2, 3, 4 సెలెక్ట్ చేసాం కదా.
అలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే స్కిప్ అయితే చేసుకోండి. సాఫ్ట్వేర్ సజెషన్ క్రెడిట్ రేంజ్ తెల్లచ్చు, లేదంటే ఒక పాయింట్ అయితే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు 90.5 క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈ మ్యాచ్కి వచ్చేసి పాసిబుల్ కాంబినేషన్స్ అయితే మోస్ట్లీ 1325, 1324, 1343, 1424, 1433, 1523, 1442 కానీ 1613, 1415, 1316. సో ఇవే మాట ఈ మ్యాచ్కి వచ్చి పాసిబుల్ కాంబినేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. క్లిక్ ఆన్ కంటిన్యూ. మీకు ఎన్ని టీమ్స్ కావాలో అన్ని టీమ్స్ జనరేట్ చేసుకోండి. 20 జనరేట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా యాక్యురేట్ క్వాలిటీ టీమ్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఈ టీమ్స్ అయితే చాలా యాక్యురేట్, ఎందుకంటే మనం మ్యారేజ్ ఇన్పుట్స్ ఇచ్చి అయితే టీమ్స్కి అయితే క్రియేట్ చేసుకున్నాం. అలాగే సేమ్ టీమ్ మీరు డ్రీమ్11 కూడా డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. డ్రీమ్11 కాపీ మీద అయితే క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ టు డ్రీమ్11 నొక్కితే సేమ్ టీమ్ అయితే డ్రీమ్11కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది మాట. ఈ విధంగా మీరు టీమ్స్ని క్రియేట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు టీమ్స్ని సేవ్ చేసుకొని మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఈ టీమ్స్కి లైవ్ పాయింట్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఏ టీంకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో కూడా వాచ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు వాళ్ళు ఓన్గా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ప్రైమ్ టీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే కింద బుక్ టీమ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. నేను బుకింగ్స్ ఓపెన్ చేసాక అలా బుక్ టీమ్స్ ఆప్షన్ వచ్చాక మీకు ఎన్ని టీమ్స్ కావాలితే అన్ని టీమ్స్ బుక్ చేసుకొని ప్రైమ్ టీమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రైమ్ టీమ్స్ అనేవి లైనప్స్ తర్వాత మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మాట ఈ సాఫ్ట్వేర్ గురించి. ఒకవేళ మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.